నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు కేఆర్ భారత్. ఇవాళ మన స్టూడియోలో ఒక వెల్ నోన్ డైరెక్టర్ ఉన్నారనమాట. ఆయన రీసెంట్గా తెలుగులో ఒక సినిమా తీశారు అండ్ మలయాళంలో ఆల్రెడీ ఆయన పాపులర్ అండ్ వెల్ నోన్ కూడా. ఆయనే నా పక్కన ఉన్నారు, వినోద్ విజయన్ గారు. వినోద్ కుమార్ విజయన్ అనేసి ఆయన పేరు. అన్న నమస్తే. నమస్తే. నమస్కారం అంటారు కదా మలయాళంలో. రైట్ అన్న మలయాళి. ఈరోజు మనతో పాటు ఈ మన ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడబోతున్నారు. అంటే తెలుగు ఇక్కడికి వచ్చాక తెలుగు నేర్చుకొని చాలా బాగా మాట్లాడుతున్నారు అంటే మనం చాలామంది హిందీ నుంచి వచ్చిన యాక్టర్స్ని చూస్తాం కదా. వాళ్ళు వచ్చి రాని తెలుగులో మాట్లాడతారు. బట్ అన్నయ్య మన తెలుగులో సినిమాలు తీయడం కోసము తెలుగు నేర్చుకుని మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. రీసెంట్గా ఒక తెలుగు సినిమా తీశారు, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ నా ఫేవరెట్ టాపిక్ కూడా ఇందులో యాడ్ అవుతుంది, అది కలరిపాయట్టు. కలరిపాయట్టు గురించి కూడా అన్న దగ్గర నుంచి మనం ఆన్సర్స్ తీసుకుందాం, బికాస్ హీఈస్ ద గురు ఆఫ్ కలరిపాయట్టు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలరి అనగానే నాకు చాలా వైబ్రేషన్స్ వచ్చేసినాయి. ఎట్లా అంటే ఇక్కడ తెలంగాణలో అంటారు పూనకాలు అనేసి. అవును, బికాస్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఎలాంటి గురువు నేను ఇంటర్వ్యూ చేయాలి ఈ సబ్జెక్ట్ గురించి అనుకున్న టైంలో మీరు కాంటాక్ట్లోకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. హూ ఈజ్ వినోద్ విజయన్? ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు వినోద్ విజయన్ అండి. అంటే బేసిక్లీ నేను కేరళ నుంచి. అంటే నేను కేరళలో మూవీ చేశారండి. ఫస్ట్ మనం ఏజ్ ఆఫ్ 17లోనే నేనే ఫస్ట్ మాస్క్ చెప్పేసి ఒక ఫిలిం చేశానండి. అది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డు జరిగిన తర్వాత నాకు 2016లోనే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చింది. 2 నేషనల్ అవార్డ్స్, 3 స్టేట్ అవార్డ్స్. అలా తర్వాత అంటే నేను చాలా మూవీస్ కేరళలో చేశారు. ఫాత్ ఫాసిల్తో లాస్ట్ మూవీ చేశారు, అది డి కంపెనీ అన్నది నాకు తెలుసు. ఆ మూవీ దాని గురించి నేను విన్నాను, చూసాను కూడా. మీడియా స్టార్టింగ్ లోనే నాకు సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ నాకు అది సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ డైరెక్టర్ మీరు అనేసి నాకు ఇప్పుడు తెలిసింది. అవునండి, అది. తర్వాత ఫాత్ ఫాసిల్కి అన్నయం రసూలం చెప్పేసి ఒక పెద్ద హిట్ వచ్చిందండి. అది కూడా నేను చేశానండి ప్రొడక్షన్తో పాటు. ఆండ్రియా ఫాత్ ఫాసిల్ పెద్ద లవ్ స్టోరీ. అది ఫస్ట్ ట్రెండ్ సెట్టారు కేరళలో. అదే రియల్ పిచ్చింగ్ మూవీస్ ఇప్పుడు వచ్చిన ఒక ట్రెండ్ సెట్ జరిగింది. అది మనం ఒక డ్రామా నుంచి మనం ఒక డిఫరెంట్గా రియాలిటీ ఆఫ్ మేకింగ్ అంటది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఇది నేను కొట్టేషన్ మూవీ చేశారండి నేను ఏజ్ ఆఫ్ 18లో. అది పెద్ద బ్లడ్ బాత్ అంటది, అది ఫుల్ హెవీ వైలెన్స్. అది హూ టేక్ ద సోర్డ్ హీ విల్ డై విత్ సోర్డ్ అండి. అది కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసి కథ రెడీ చేసి మనం అప్పుడు 21 daysలోనే షూటింగ్ ఫినిష్ అయిపోయింది. అది సినిమాటోగ్రాఫర్ అంటే రాజీవ్ రవి అంటే ఇండియాలో #1 సినిమాటోగ్రాఫర్ అండి. ఆయన చాందినీ బారు, దేవుడి, నో స్మోకింగ్, ఉలాల్, నా పేరు సూర్య, అట్లా ఆ మూవీస్ అన్ని చేసిన ఆయన సినిమాటోగ్రఫీ అయినా మన రిలేటివ్ అన్నీ. ఆ మూవీస్లో ఏం చేశారంటే మనం 21 daysలోనే మూవీ ఫినిష్ చేశారు. అంటే ఫస్ట్ డిటిఎస్ మూవీ కూడా అది కేరళలో. దానిలో కూడా మనం అప్పుడు అంటే రియల్ పిచ్చింగ్గా ఒక దాన్ని బేస్ చేసినది ఏంటంటే గుండా లైఫ్ చెప్పింది. దానిలో క్రిమినల్స్ గురించి రియల్ గా చెప్పింది. అంటే రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది అంటే మన సినిమాలో చూడలేకుండా డిషుం లేకుండా ఎలా ఒరిజినల్ ఎలా ఒక సుపారీ జరుగుతుంది అంటే దానికి ఉండదు, దానిలో ఉండదు. అంటే ఎలా వెయిటింగ్, ఒక పర్సన్ చంపడానికి ఎంత స్ట్రగుల్ పడుతుంది, దానికి ఎంత పేషెన్స్ ఈ క్రిమినల్స్ చేయాలి, దానికి ప్రిపరేషన్ ఏంటి, ఎలా ప్లానింగ్ జరుగుతుంది, ఇదన్నీ అప్పుడు ఒక 25 years బ్యాక్ మనం చేశారు. అది ఫస్ట్ మనకి వచ్చిన ఒక ట్రెండ్. ఎందుకంత వాయిలెంట్ గా ఆలోచించారు మీరు? స్టార్టింగ్ మూవీస్ ఎవరైనా లవ్ సబ్జెక్ట్ ని టచ్ చేద్దాం అనుకుంటారు. అవును అండ్ కేరళ అంటేనే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అక్కడ లవ్ ఇవన్నీ ఇంకా చాలా బాగా చూపిస్తారు. అలాంటిది మీరు వాయిలెంట్ సినిమాల్ని ఎందుకు అప్పట్లో తీసుకున్నారు? వైలెన్స్ మూవీ కాదండి, అలా థింక్ చేయట్లేదు. మనం ఏంటంటే కొత్తగా ఏం చెప్పాలి, కొత్తగా మనం ఎలా ప్రజెంట్ చేయాలి అంటే థింక్ చేసినప్పుడు చాలా లవ్ స్టోరీస్ వచ్చింది, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ వైలెన్స్ లోనే ఒక కథ ఉండదండి. అంటే నేను ముందే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక ప్రిపరేషన్ ఉండదు దీనికి, ఒక స్క్రీన్ ప్లే ఉండదు దానికి. ఇది ఎలా అంటే ఒక పర్సన్ మర్డర్ చేయాలంటే
ఈ పీపుల్ ఎలా ప్లాన్ చేసింది, దానికి మైండ్ సెట్ ఏంటి, వారికి టెన్షన్ ఏంటి, వారు ఎలా మూడ్ లో ఉన్నారు, ఎలా చేసింది, ఇదన్నీ ఒక్క ఆ టైంలోనే బాగా ఇంట్రెస్టింగ్. అంటే మీడియా కూడా కొంచెం ఇప్పుడే కదా బాగా, అంటే యూట్యూబ్ అన్ని, అది అప్పుడు ఏం లేదు కదా, అసలు ఏం లేదు. మనమే అంటే ఇలాంటి పీపుల్ మనం కలిసి వారితో డిస్కస్ చేసి, వారు ఆపరేషన్ చూసి వారితో పాటు ట్రావెల్ అయ్యి, అంటే వారు చేసిన క్రిమినల్ పని నేను లైవ్ లో చూసింది, అలాంటి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చిందంటే, ఓకే ఇది కాన్సెప్ట్, ఇది కొత్తగా ఫీల్, హూ టేక్ ద షాట్ హీ విల్ డైవ్ ద షాట్, అదే కదా. దాంతో పాటు స్క్రీన్ ప్లే దానిలో రాసుకొని ఒక మూవీ చేశానండి. అది కేరళలో పెద్ద రిసీవ్ అయింది అందరూ. సో మీరు అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ లోకి వెళ్ళాలి అనేసి అనుకున్నారా, లేకపోతే వేరేది ఇంకేమైనా అనుకున్నారా? ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఆర్మీకి వెళ్ళాలి అనేసి ఒక ఎయిమ్ ఉండేది. అవును. సో దాని గురించి డిఫెన్స్ రాశాను. అవును. అలాంటివన్నీ నేను చేశాను. అవును. సో మీరు అంటే ఆ తర్వాత నేను సెటిల్ అయింది ఇక్కడ మీడియాలో, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మీరు చిన్నప్పటి నుంచి గోల్ ఒకటే ఉండిందా, సినిమాలకు వెళ్ళాలి అని? అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు ఈ కొటేషన్ మూవీలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉందండి. మన జైలర్ విలన్ ఉన్నారు కదా, వినాయకన్ ఫస్ట్ మూవీ అండి ఇది. నేను ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. అలాంటి చాలా పీపుల్ కి ఇంట్రొడక్షన్ మూవీ అది. గోపి సుందర్ ఇంట్రొడక్షన్, అది మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి మన జనరేషన్ కి అప్పుడు అందరూ యంగర్స్ దానికి నేనే ఇంట్రొడ్యూస్ చేశారు మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని గోపి సుందర్ చేశారు దానికి. సో అట్లా అప్పుడు ఆ ఫీల్ ఉండదు అందరితో. సో అది ఆ కొటేషన్ ఉన్న మూవీ అది. సో మీరు చెప్పినట్ల నేను లైఫ్లోనే నేను ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే నాకు ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంది ఎన్సీసీలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉంది, సి క్యాడెట్ కార్ప్స్లో కూడా సర్టిఫికేట్స్ ఉంది. సో నేను చిన్నప్పటి నుంచే ఎన్సీసీ క్యాడెట్ ఉంది. అంటే 7 కేరళ యూనిట్కి నేను 3 years క్యాడెట్ క్యాప్టెన్గా ఉన్నానండి. ఆల్ సీనియర్ మోస్ట్ క్యాడెట్ క్యాప్టెన్కి సీనియర్ మోస్ట్ క్యాడెట్ క్యాప్టెన్. నాకు ప్రెసిడెంట్ మెడల్ జరిగింది. బెస్ట్ షూటరు, సెయిలింగ్, పుల్లింగ్. రిపబ్లిక్ డే పరేడ్లో కూడా నేను అటెండ్ చేశారు. సో ఇదన్నీ అయిన తర్వాత, కాలేజ్ అయిన తర్వాత నాకు ఎస్ఏ సెలక్షన్ వచ్చింది, నేవల్ సెలక్షన్ కూడా వచ్చింది ఆఫీసర్గా. సో అదన్నీ వదిలేసి మనం సినిమాకి కనెక్ట్ అయింది. సో అప్పుడు డ్రామా కూడా అప్పుడు క్యాంపస్ టైంలో ఇంట్లో ఒప్పుకున్నారా చిన్నప్పుడు? బాగా సపోర్ట్ ఉండే, అంటే బాగా సపోర్ట్ ఉండే. అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే నాకు లైఫ్లోనే నాకు అమ్మ నాన్నతో ఉంటుంది, నాకు ఎప్పుడైనా ఫీల్ అయిపోతుంటుంది అది. మనకి ఏంటి ఇష్టం అదే సపోర్ట్. ఓకే అంటే నాతో అయింది లైఫ్లో మీ ఇష్టమే, మీకోసమే మనం ఇది చేస్తున్నామని. సో మీకు ఏం నచ్చిందో అది మీరు చేయండి, మీకు అది బాగుందండి అది బాగుందండి. బట్ అంటే ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నాకు లైఫ్లో అంటే నేను కూడా ఇప్పుడు నా పిల్లలతో కూడా అదే చెప్తున్నాను. నేను నాకేంటి మీరు చదువుదామా అంటే బేసిక్లీ నాలెడ్జ్ తీసుకోండి, అంటే లాంగ్వేజ్ చదవండి, ఇష్టమైన చేయండి, మీకు ఇష్టాన్ని చేయండి. బట్ యూ ఓపెన్, అంటే ఈ లైఫ్లో అందరికీ ఫ్రీడమ్గా బతకడానికి స్పేస్ ఉంది. అది ఎవరు అమ్మ నాన్న కానీ అందరు కానీ అది తెలిసిన తర్వాత నేను తప్పు చేయలేదండి. అక్కడి నుంచి నాకు వచ్చిన లైఫ్లో ఒక ఫ్లోట్ అనేది, ఓకే ఇలాగా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను ఏమీ ప్రాబ్లం లేకుండా లైఫ్లో, అంటే నేను ఇప్పటి వరకు నేను డ్రగ్స్ వాడలేదు, డ్రింక్స్ పట్టుకోలేదు, స్మోకింగ్ లేదు, ఏం అలవాట్లేదండి నాకు. సో అది అప్పటి నుంచి వచ్చింది, అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఫ్రీడమ్ నుంచి వచ్చింది. నాకేం మీరు కూడా రెస్పెక్ట్ ఇచ్చారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా మీరు అంతే కదా, క్రాస్ అవ్వలేదు. అదే అంటే నాకు ఒక అంటే ఒక వాల్ లేదు, జంప్ చేసి పోవడానికి వాల్ లేదు, ఫ్రీడమ్ ఉండే. ఓకే మీరు దంజ చేయండి అమ్మా, ముందు అలతాయండి, మీరే చూసుకోవాలండి అంటే చెప్తే ఎప్పుడు అమ్మో అంతే కదా, అంతేనా. ఇది మనకి ఒక లైఫ్ లో నాకు వచ్చిన మనకి అందరికీ తెలీదు, బట్ అంటే నాకు అది పెద్ద క్లాస్ అయిందండి. సో ఇంత ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనకి ఏం లేదు, తెలిసిపోయింది కదండి. ఓకే ఫ్రీడమ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు నేను అదే క్లాస్ నా పిల్లలకి ఇద్దరికి, బాబు పాపకి నేను అదే చెప్తున్నాను, మీరు లాంగ్వేజ్ చదువుకోండి, మీ ఎంత క్లాస్ ఎంత డిగ్రీ అదే అన్నీ నాకు సంబంధం లేదు, టెన్షన్ లేదు, స్టడీస్ ఉంటుంది. బట్ ఏంటంటే లాంగ్వేజ్ బాగా ఇంపార్టెన్స్, అది మీకు ఎక్కడే పోయినా బతకాలి. సో ఫోకస్ ఆన్ దట్. అంటే అట్లా ఫ్రీడమ్ మళ్ళీ ఏం బట్ దే ఆర్ క్లాస్లో ఫస్ట్ ఉండదు, క్లాస్ లీడర్స్ ఉంది. సో నేను ఏం చెప్పలేదు, వైఫ్తో కూడా క్లియర్ కట్గా చెప్పారు, ఏం కొట్టకూడదు, ఏం చేయకూడదు. ఇప్పుడు కూడా ఒక్క స్టిక్ కొట్టేసి నేను చేయలేదు పిల్లలకి.
ఫ్రీడమ్గా ఇచ్చారు. సో బట్ నా ఫేస్ చేంజ్ అయితే దే విల్ బి షూర్. అది నా ఫేస్ చేంజ్ చేస్తే చాలు, అప్పుడు రైట్ స్టార్ట్ అవుతుంది. బట్ మదర్ మన వైఫ్ ఏదైనా తిట్టినా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడుతుంది. నా ఫేస్ చేంజ్ అయితే అప్పుడు షూరింగ్ అవుద్ది. బట్ అది కూడా ఒక సైకాలజీ ఉంది దాంట్లో. ఇదన్నీ నా అమ్మ నాన్న నుంచి నాకు వచ్చిందండి చిన్నప్పటి నుంచి. సో మనం 2013 మీ డి కంపెనీ మూవీ ఏదైతే ఉంది కదా, సో అందులో ఫహద్ ఫాజిల్ ని తీసుకున్నారు, సముద్ర ఖని గారు ఉన్నారు, ఉన్ని ముకుందన్ గారు ఉన్నారు, అండ్ ఇంకెవరు దానిలో జయసూర్య ఉన్నారు. సో ఈ బిగ్గెస్ట్ క్యాస్ట్ అంటే ఇదంతా ఎలా తీసుకున్నారు మీరు? బికాస్ ఫహద్ ఫాజిల్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో, ఉన్ని ముకుందన్ని అందరూ గుర్తుపడతారు, నరేంద్ర మోడీ సినిమా కూడా ఆయన తీస్తున్నారు ఇప్పుడు. సో నార్త్ వాళ్ళకు కూడా ఉన్ని ముకుందన్ ఎవరు అంటే మిడిల్లో మొన్న ఒక సినిమా వచ్చింది, బ్లడ్ బాతింగ్ మూవీ ఒకటి. సో దాని ద్వారా అందరికి పరిచయం అయిపోయాడు. సో ఎలా చూస్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్స్ ని? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ పీపుల్ అప్పుడు కూడా హీరోస్ ఉండి చాలా మూవీస్ చేస్తూ ఉన్నాను. జయసూర్య కూడా పెద్ద హీరోయిన్, ఇప్పుడు పెద్ద 70 crores మూవీస్ అన్ని చేస్తున్నాను, ఇట్స్ కమింగ్ టు రిలీజ్. సో అందరికి బాగా తెలిసిన పీపుల్. అంటే మనం ఒక కొత్తగా ఏదో చేయడానికి ప్లాన్ చేసినప్పుడు అందరితో పిలిపించి, నాకు డైరెక్ట్ కనెక్షన్ అండి. నేను డైరెక్టర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ అక్కడ ఒక 4 terms. మనం ఫెఫ్కా ఫస్ట్ నుంచే నేను జాయింట్ సెక్రటరీగా ఉండాలి. ఇప్పుడు కూడా లాస్ట్ 2 terms నేను వదిలేసి ఫుల్ ఫోకస్ సినిమాకి పెట్టాను. సో మనకి అందరితో బాగా క్లోజ్గా ఉన్నారు, ఫ్రెండ్సే అందరికి బాగా ఛాన్స్. జయసూర్యకి మనమే ఇంట్రొడ్యూస్ చేశారు, నేనే ఛానల్స్ లో ఇలాంటి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేసినట్లా మన అప్పుడు చదువుకున్న టైంలోనే జయసూర్యకి తీసుకుని మన ఇలాంటి ఫ్రెండ్స్ అలా ఫస్ట్ ఇంట్రొడక్షన్. మనం ఆ గ్యాంగ్ అన్ని మన ఒక కాలేజ్ గ్యాంగ్స్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్స్ చాలా మంది, పెద్ద డైరెక్టర్స్ అన్వర్ రషీద్, అమలు, అలా సమీర్ తాహిరు, రాజీవ్ రవి అన్న, అందరూ మనం ఒక్క గ్యాంగ్. రసూల్ పుగటి గారు, అందరు దిలీప్ గారు, మమ్ముట్టి గారు, అందరూ సీనియర్స్ జూనియర్స్. అంటే ఒక మహారాజ్ కాలేజ్ అనేది పెద్ద క్యాంపస్ అండి. సో అక్కడి నుంచి అందరూ ఒక ఫ్యామిలీ అట్లా జరిగింది. సో ఈ కనెక్షన్స్ బాగా ఉండదు. సో డైరెక్ట్ లింకే మనకి. సో ఉన్ని ముందరితో కూడా మూవీస్ ఉంది ఆల్రెడీ, మనం అనౌన్స్ అయింది. సో అది కూడా ఇప్పుడు ఒక 1 by 1 గా ప్లాన్ చేస్తున్నాం. సో మనకి అంటే బేసిక్లీ ఏంటంటే ఈ పీపుల్ కూడా కేరళ యాక్టర్స్ ఏంటంటే కథ చెప్తే కొత్తగా ఉంటుందంటే ఇమ్మీడియట్ ఓకే చెప్తుంది. హీరోయిజం అన్ని చూడలేకుండా ఈ కథ మంచిగా ఉండాలి, దాంట్లో క్యారెక్టర్ నేను ఉండాలి అంటే వారికి కూడా ఫీల్ ఉంది. రైట్. మలయాళంలో మూవీస్ తీశారు మీరు, తెలుగులో రీసెంట్గా సాయిరామ్ శంకర్ గారితో ఒక మూవీ తీశారు. అవును. కానీ తమిళ్లో లేకపోతే కన్నడలో అక్కడ కూడా తీసారా మీరు సినిమాలు? లేదండి. లేదు. మరి తమిళ్ కన్నడ టచ్ చేయకుండా డైరెక్ట్ తెలుగుకి రావడానికి కారణం ఏంటి? అంటే అది కరెక్ట్ క్వశ్చన్ అండి. సౌత్ ఇండియా అనేసరికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నలుగురు అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెలాగా నలుగురు ఉంటారు. బట్ మలయాళం నుంచి డైరెక్ట్ గా తెలుగుకి రావడానికి కారణం ఏంటి అనేసి జాన్ లో అనుకుంటా కదా మీ సినిమా రిలీజ్ అయింది. అవునండి. అంటే అదే కొంచెం బ్యాక్ లో చెప్పాలండి. అంటే యాక్చువల్గా ఏంటంటే తెలుగు అంటే నాకు బేసిక్లీ బాగా ఇష్టం అండి. అంటే తెలుగు ఎందుకంటే నా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఒక ఆంధ్ర పీపుల్ అది. సో నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నది ఎన్టీఆర్ మూవీస్ టీవీలో. అక్కడ వెళ్ళిపోయి నేను ఆవకాయ్, కర్డ్ రైస్ ఇదన్నీ తినేసి అక్కడే చాలా మూవీస్ చూసి, సో తెలుగు అంటే నాకు చంద్రాభరణం చాలా చూశారు, ఎన్టీఆర్ మూవీస్ చాలా చూశారు, గోలో గోలో నా స్వామి గోలో ఆ సాంగ్స్ అన్ని టీవీలో రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాను. సో ఎక్కడో ఒక కనెక్షన్ ఉంది నాకు తెలుగులో. నాకు మళ్ళీ ఏంటంటే నా టేస్ట్ కూడా కొంచెం మలయాళం నుంచి నేను చెప్పింది కదా మీరు ఫస్ట్ కొంచెం వైలెన్స్ కొంచెం ఎక్కువ, అంటే అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ థింక్ చేసి అప్పుడు తెలుగు అంటే నాకు ఎప్పుడైనా బాగా ఇష్టం. అంటే బేసిక్లీ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ బాగా ఇంట్రెస్టింగ్ అండి. అంటే మీకు ఎంత క్లాస్కి వెళ్ళిపోవచ్చు, ఎంత లోకల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎంత శంకరాభరణం చేసిన అదే ఛానల్ అదే ఇది లాంగ్వేజ్, ఎంత బిఎన్సి కూడా ఇక్కడ చేసిన. సో ఈ హై లో ఒక్టివ్ ఉండదు యాక్చువల్గా. సో ఇది నాకు బాగా ఇష్టం. అంటే ఏదో ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా. నిజంగా చెప్తే అంటే తెలుగులో ఒక్క వీక్లోనే చాలా మూవీస్ రిలీజ్. సో ఇక్కడ వచ్చి ఒక కాంపిటీషన్లో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఒక కోరిక ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ ఒక తెలుగు పీపుల్తో హ్యాపీ చేయాలంటే మామూలు విషయం కాదండి. అది మీరు లవ్ స్టోరీ కానీ
థ్రిల్లర్ మూవీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియాలో నేను బెట్టి కట్టేస్తాం. మీకు తమిళ కానీ తెలుగు కానీ ఏ లాంగ్వేజ్లో వెళ్ళిపోయినా తెలుగు పీపుల్కి ఇష్టం అవ్వాలంటే చాలా కష్టం. అంటే దే విల్ వాచ్ ద ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. అంటే ఇది అక్కడ చూసారు ఇక్కడ చూసారంటే చెప్తారు. సో ఇది లేకుండా కొత్తగా ఏం చెప్పాలి అంటే అది బాగా టాస్క్ అండి. అప్పుడు మనం బ్రెయిన్ వర్క్ అవుతుంది. ఇది లేకుండా అది లేకుండా ఇలా లేకుండా ఇది ఎలా చేయాలి, ఆ టాస్క్ అంటే తెలుగు నుండి 100% తెలుగు. ఎందుకంటే నాకు తమిళ అంటే దగ్గరే, కన్నడ కూడా బాగా తెలుసు. సో తెలుగులో వచ్చినప్పుడు నాకు ఉన్న ఫీల్ ఇలా ఓకే ఇలాంటి క్వశ్చన్స్ తో పాటు నేను స్టార్ట్ అయింది మూవీ. సో అది నేను ఫస్ట్ చేసిన ఈ మూవీలో సాయిరామ్ శంకర్ మూవీలో కూడా ఉంది. నేను బెట్ కట్టారండి, హూ ఇస్ ద విలన్ అంటే చెప్పండి 10,000 తీసుకోండి, అదే విలన్ ఎవరు చెప్పండి డబ్బు తీసుకోండి, అదే. బట్ అంటే అది చాలా కష్టం. అలాంటి టాస్క్ నేను ఇచ్చారు. సో అది ఎలా థింక్ చేశారంటే ఇలాంటి పీపుల్ను హ్యాపీ చేయాలంటది కోరిక. సో దానివల్ల మనం ఓకే ఇలా థింక్ చేయొచ్చు, ఇలా కొత్తగా చెప్పాలి, ఇలా థింక్ చేస్తే ఇలా ట్రావెల్ అయితే ఇలా స్క్రీన్లో వస్తే వర్కౌట్ అవ్వాలంటది. దానితో పాటు ఇక్కడ వరకు వచ్చిందండి. అలా మనం తెలుగు మూవీ స్టార్ట్ అయింది. బట్ చాలా స్ట్రగుల్లో, చాలా అంటే నేను స్టార్టింగ్లో చాలా బాగుండదండి. ఇన్ బిట్వీన్లో ఒక యాక్టర్ చనిపోయాడు. సో మళ్ళీ అది ఆపేసి మళ్ళీ నేను అదే షూట్ చేసిన 50%, 70% అయిపోయింది ఇప్పుడు షూటింగ్. సో మళ్ళీ ఇది ఇలా చేంజ్ చేయాలి, ఈయన ఎలా నిలబడేసి కథ చేంజ్ చేసి మళ్ళీ స్క్రీన్ ప్లే రాసేసి మళ్ళీ షూట్ చేసి వేరే యాడ్ చేసి అలా రిలీజ్కి వచ్చింది. అలా జరిగింది అది. నాకు మలయాళం అనేసరికి సింహాద్రి సినిమా గుర్తొస్తుంది. సింగమలై అన్న అనేసి కేరళలో ఉండేసి అక్కడి నుంచి వస్తారన్నమాట. సో అప్పటిదాకా ఒక భాష లాంటి స్టోరీ ఒకటి అంటే ఏదో చేస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అనేసి. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రివీల్ అయినప్పుడు మలయాళంలో తను ఒకరిని నరికేసి వచ్చి ఇక్కడ అంటే అక్కడ ఆల్రెడీ సూపర్ హీరో అయి ఉండి అందరిలో పాపులర్ అయి ఉన్న వ్యక్తి ఇక్కడ ఇది అనేసి. సో అలా కేరళ ఆ ఫైట్స్ అనేసరికి మాకు ఫస్ట్ అదే గుర్తొస్తుంది. అవును, సింహాద్రి గుర్తొస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఎవరికైనా అది గుర్తుకొస్తుంది. చూసారా మీరు మూవీ? ఎన్టీఆర్ మూవీ కదా. ఎస్, ఎన్టీఆర్ మూవీ. సో చాలా బాగుంటది. అంటే మీ కల్చర్ అటు సైడ్ ఆ టెంపుల్స్ చూపెట్టే విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి. రైట్. ఇప్పుడు తెలుగులో మీకు యాక్చువల్లీ ఎలాంటి జోనల్ అంటే ఇష్టం, ఎలాంటి జోన్స్లో తెలుగులో మూవీస్ చేయాలి అనుకుంటున్నారు? సాయిరామ్ శంకర్ గారి ట్రైలర్ నేను చూసాను, దానికి సంబంధించిన మూవీ కూడా చూసాను ప్రసాద్ ల్యాబ్స్లో. సో ఇప్పుడు అలాంటి థ్రిల్లర్సే మీరు ఎప్పుడు తీయాలనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా జోన్స్ వేరే టచ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా ఏంటంటే థ్రిల్లర్ మనకి ఒక నా అన్ని మూవీస్ లో థ్రిల్లింగ్ ఉండాలంటే ఫీల్ ఉంది నాకు. బట్ ఏంటంటే మాస్ యాక్షన్ ఈచ్ షాట్ లో చాలా డిఫరెంట్ గా చాలా వేరియంట్ గా చూపెట్టారు. అండ్ అందులో ట్రైలర్స్ లో అయినా సినిమాల్లో అయినా కథకళి లాంటిది ఒక ఫేస్ కనిపిస్తా ఉంటది. అవునండి, ఆ హావభావాలు అవన్నీ డిఫరెంట్ గా. అటు కేరళని ఇటు తెలుగుని రెండింటిని మిక్స్ చేసేసినట్టు కదా. అవును. అంటే యాక్చువల్గా ఏంటంటే సాయిరామ్ శంకర్ కూడా ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను 1 month ట్రైనింగ్ ఇచ్చారండి. అంటే ఏం చేశారంటే ఆయనకి ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా రెగ్యులర్ చూసిన విధానంగా ఆయన క్యారెక్టర్ వచ్చింది. నేను చెప్పింది అలా కాదు, మనకి అలా కాదు, మనకి ఇలా ఉండాలి చెప్పేసి నా ఎన్ఎఫ్డిసి నుంచి మన ఫ్రెండ్స్ ని పిలిపించి 1 month నేను యాక్టింగ్ క్లాస్ ఇచ్చారు. ఆయనకి ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను సీన్ అంటే అది కూడా నేను షూట్ చేసి పెట్టాను, చూపించాలి కదా, ఆయన తెలియకుండా నేను షూట్ చేసి పెట్టారు. సాయిరామ్ శంకర్ గారు ఆల్రెడీ ఇక్కడ వెల్ నోన్ యాక్టర్ కదా, మళ్ళీ ఆయనకి ఎన్ఎఫ్డి నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు అంటే అందుకే అదే దానికి ఆ పాయింట్కి వస్తున్నాను. ఓకే. సో ఈ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం సెట్టైర్ ఉండాలి. లోపల ఒక మనుషుడు, లోపల ఒక డ్రగ్ అడిక్ట్ ఇలా ఉండాలి. ఆ సెట్టైర్నెస్ ఇక్కడ ఏంటంటే మనకి మాస్ మూవీస్ ఎక్కువ కదా, మాస్ ఫీల్ ఎక్కువ, లౌడ్ యాక్టింగ్ అంటే వెళ్ళిపోద్ది. అవును, అంటే బాగా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. అది ఫుల్ అంటే డ్రామా నుంచి చేంజ్ చేసి సినిమాకి వచ్చినప్పుడు కూడా చేంజ్ ఓవర్ వేరియేషన్స్ ఇప్పుడు కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. అప్పుడు నేను కొంచెం బ్యాక్లోనే చెప్తున్నా. సో నేను చెప్పింది ఓకే ఇలా కాదండి, మనకి ఒక సెట్టైర్ న్యాచురల్గా వెళ్ళిపోవాలంటే కొంచెం సెట్టైర్ యాక్టింగ్ కావాలండి. అంటే మీకు లౌడ్ డైలాగ్స్లో కాకుండా ఐ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీచర్స్ కానీ మన జస్ట్ ఒక లుక్లోనే అది అర్థం చేసుకోవాలి. మీ హ్యాండ్స్లో కూడా మీకు మీ ఎక్స్ప్రెషన్ చెప్పాలి అంటది ఆయనకి
అంటే నేర్పించారు ఎలా ఉంది యాక్టింగ్ బిహేవింగ్ అంటది ఇలా లౌడ్నెస్ కాదు, ఇలా జస్ట్ సైలెన్స్ లో కూడా మీ కింద ఎక్స్ప్రెషన్స్ రావచ్చు అంటది ఆ మూవీలో మీకు. అంటే రొటీన్ గా మీరు చూసిన సాయిరామ్ శంకర్ దానిలో మూవీ చూడలేదండి. అంటే టూ క్యారెక్టర్స్ లో మనం అది యాడ్ ఆన్ అయింది. సో ఇది చేయాలంటే మనకి బేసిక్ ఎక్సర్సైజ్ కావాలి. సో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోలింగ్, ఐ లుక్స్ కంట్రోలింగ్. అంటే ఇప్పుడు షార్ట్ మనం చేసినప్పుడు ఒక్కొక్క పాయింట్ మీద నిలబడాలంటే కూడా అది ప్రాక్టీస్ ఉండాలండి. అంటే క్యారెక్టర్ మీద అది కంట్రోల్ ఉండాలి. సో ఆ క్యారెక్టర్లోకి మనం సాయిరామ్ గారు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆయన అది దానిలో సిక్కోవడం అయింది కరెక్ట్గా. సో ఆ ప్రాక్టీసే దీనికి. అంటే యాక్టింగ్ నేర్చుకోవడం అంటది కాదు, హౌ టు బిహేవ్ అంటది నేర్చుకున్నాం. సో ఈ క్యారెక్టర్ లో మనం వేరే క్యారెక్టర్ ని మీరు ఇంజెక్ట్ చేయాలి కాబట్టి అవును ఒక గురువుని తీసుకొచ్చి చేపించారు. అవును మనం బ్యాచ్మేట్స్ అండి, మనం ఫ్రెండ్స్ అన్ని. సో ఆయన కూడా ఒప్పుకున్నాను ఫస్ట్, బాగా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే లైక్ అంటే ఇలా కూడా యాక్టింగ్ ఉందా అన్నది ఆయన అప్పుడు అర్థం అయిపోయింది. సో అంటే మనం చెప్పినప్పుడు అది అర్థం కాదు, అంటే మళ్ళీ అంటే తెలియదు కదా. సో ఇది ఇలా ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఏమి చెప్పలేకుండా క్యారెక్టర్ ఇది అంటే చెప్పినప్పుడు ఈసీ టక్ మని గ్రాప్ చేశారు, మంచిగా పర్ఫామ్ కూడా చేశారండి. సో ఇది ఆయన బాగా సాయిరామ్ శంకర్ మూవీలో మీరు ఇప్పటివరకు చూసిన మూవీలో ఇది బాగా డిఫరెంట్. లవ్ యాంగిల్ అన్న టచ్ చేసి మీరు ఒట్టేసుకున్నారు. అంటే దానిలో కూడా మనం ఎందుకంటే మన అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ఇక్కడే మనం ఇండియన్ సినిమాలోనే యాక్చువల్గా ఏంటంటే థ్రిల్లర్లోనే లవ్ వస్తుంది. మనం యాక్చువల్గా ఏంటంటే ఒక్క జోనర్ మనం ప్లాన్ చేసినప్పుడు థ్రిల్లర్ అంటే థ్రిల్లింగే ఫస్ట్, ఒక్క నోట్ నుంచి ఫుల్ ట్రావెల్. బట్ మన ఇండియన్ సినిమాకి వచ్చినప్పుడు దానికి లవ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అలా మనకి ప్యాటర్న్ వెళ్ళిపోతుంది. బట్ మాక్సిమం ఆ టచింగ్ కూడా ఉంది, బట్ ఏంటంటే మాక్సిమం ఆ జోనర్ తో మనం సిన్సియర్ గా. బట్ ఫుల్ లెంత్ లవ్ మూవీ అన్నది మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేమా? అలాంటి ఏం లేదండి నాకు. అంటే లవ్ అంటే దూరం కాదు, బట్ నాకు ఇష్టమైన ఒక ఏరియా అది. బట్ ఎవరికి నచ్చిన సబ్జెక్టులు వాళ్ళకు ఉంటాయి. సో అందులో మీకు ఈ థ్రిల్లర్, హారర్, యాక్షన్, మాస్ కైండ్ ఆఫ్ అండి. ఎందుకంటే లాస్ట్ లో మన ఈ సాయిరామ్ శంకర్ మన ఒక పథకం ప్రకారంలో కూడా క్లైమాక్స్ బాగా అన్ఎక్స్పెక్టెడ్. లాస్ట్ 20 minutes మీకు, అందుకే నేను బెట్టి కట్టారండి ఫుల్. మీరు చెప్పండి అంటే మీరు అంటే స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉందంటే ఇది ఒక రైల్వే ట్రాక్ చేంజ్ అయిపోతుంది కదా, ఒక 6 track వచ్చి ఒక రూట్ లోకి వస్తున్నా అలా ఉండదు ఇది. అర్థమవుతుంది అంటే మీరు స్క్రీన్ లో చూసి ఓకే ఇది నెక్స్ట్ వస్తుంది అంటది మీరు థింక్ చేసినప్పుడు కాదు అంటది నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ అంటే ఐఎమ్ మేకింగ్ ఏ యు ఆర్ ద హీరో ఉండాలి. అది నా స్క్రీన్ ప్లేకి కొత్తగా నేను అదే ట్రై చేశాను, అది సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే యు ఆర్ ద హీరో అంటే ఈజ్ ఎ క్యారెక్టర్ అంతా. సో నువ్వు అంటే ఆ ఇన్వెస్టిగేషన్తో పాటు మీరు కూర్చొని మీరే వెతుకుతుంది ఇది ఎట్లా ఇది అవునా అది కాదా ఇది కాదా అంటది. ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్ నేనే చెప్పలేదండి, ఇది ప్రెస్ పీపులే చెప్పారు, ఇది వారే ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అప్పుడు నేను చెప్పారు ఎస్ అండి, నేను ఇప్పటి వరకు అది ఓపెన్ చేయట్లేదు, మూవీ చూసిన తర్వాత మీరే చెప్పినప్పుడు నాకు బాగా హ్యాపీ అయిపోయింది. కానీ దిస్ ఈస్ నేను ఇది ప్లాన్ చేసి నేను స్క్రీన్ ప్లే ఇలా రాశారు, బట్ ఐ వెరీ హ్యాపీ. అంటే అది ఓకే మీకు అది ఫీల్ అయింది కదా అంటే ప్రెస్ పీపులే చెప్పారు. సో ఇది ఆ ఎక్స్పీరియన్స్ తెలుగు. సార్ మమ్మూటి గారితో మీరు ఒక మూవీ స్టార్ట్ చేశారు, అది ఎక్కడి వరకు వచ్చింది? అంటే అమీర్ అంటే మూవీస్ అది పెద్ద మూవీ అండి, అది మమ్మూటి కంపెనీలో పెద్ద మూవీ అనౌన్స్మెంట్ అయింది. సో ఇప్పుడు కొంచెం ఆయన ఇది అక్కడెక్కడే కొంచెం పోస్ట్పోన్ అయ్యేది కాబట్టి మనం పోస్ట్పోన్ చేశారు. అంటే యాక్చువల్గా అది రష్యాలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది, రష్యాలో టోటల్. అంటే అది అండర్ ఒక పెద్ద డాన్ మూవీ అండి, అది పెద్ద బడ్జెట్ మూవీ కూడా, 50-55 CR దానికి బడ్జెట్ ఉంది. సో కొంచెం ప్లానింగ్ ఉంది, మిగిలిన స్క్రిప్ట్ రెడీ అన్ని రెడీ. అంటే మార్కో డైరెక్టర్ ఉన్నారు కదా అనీఫ్ అదేని, ఆయనే స్క్రిప్ట్ దానికి, నేను కూడా స్క్రీన్ ప్లే రాసేసాను, మన ఇద్దరు కలిపి దానికి స్క్రీన్ ప్లే. మార్కో లాంటి బ్లడ్ బాత్ ని ఇక్కడ కూడా చూడవచ్చు మళ్ళీ. బ్లడ్ బాత్ కాదు, బట్ ఏంటంటే హెవీ యాక్షన్ అది. బ్లడ్ అంటే మమ్ముట్టి గారు అది ఒప్పుకోలేదు, ఆయన ఫ్యాన్స్ వేరు, బట్ అంటే ఫ్యామిలీలో పెద్ద డాన్ టైప్ వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో మమ్ముట్టి గారు కూడా దానిలో చాలా ప్రిపరేషన్స్ ఉన్నారు అప్పుడు. బట్ అప్పుడు ఈ వార్ స్టార్ట్ అయింది, మళ్ళీ అలా అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే మమ్ముట్టి గారిది ఫస్ట్
ప్రొడక్షన్ బ్యానర్ దీనిలో నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇదే, మనం ఫస్ట్ అనౌన్స్మెంట్ అయింది. బట్ అంటే అప్పుడు వార్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఫిజికల్ కొంచెం డౌన్ అయింది, సో పోస్ట్పోన్ చేశారు కొంచెం, అలా ఉండదు ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నేను ఇమీడియట్ అయితే ఒక కన్నడ మూవీ ప్లానింగ్ జరుగుతుంది. కన్నడ మూవీ సో తెలుగులో కనుక ఇంకొక మూవీ ఎవరైనా తీస్తే ఎవరితో తీద్దాం అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అంటే ఇప్పుడు గోపీచంద్ గారితో ఒక ప్లానింగ్ జరుగుతుందండి. అది ఇప్పుడు మీకు అంతా మాస్ హీరోసే కావాలి, మాస్ హీరోసే కావాలండి. అంటే గోపీచంద్ గారితో. సో ఆ కట్అవుట్ కి తగ్గట్టు మీరు డిజైన్ చేసుకున్నారా స్టోరీ? డిజైన్ చేస్తున్నాను. అంటే ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది మనకి. ఆల్రెడీ మనం టచ్ లో వెళ్ళారు సార్, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నాయి. సో ఇన్ బిట్వీన్ అదన్నీ ఫినిష్ అవుతుంది, నరేషన్ ఫినిష్ అయితే మనం నెక్స్ట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. అంటే అదన్నీ అప్పుడు నేను ఓపెన్ చేసాం. ఇప్పుడు మన పబ్లిసిటీకి వెళ్దాం అక్కడ వరకు పక్కనే అయింది. సో ఇది కన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ అనౌన్స్మెంట్ వెళ్ళిపోతుంది. సో అది పెద్ద యాక్షన్ మూవీ అండి. ఒక 45-50 crores లోనే చేయాలండి, పెద్ద మూవీ. సో బయట నుంచి కూడా యాక్టర్స్ ఉన్నారు, పెద్ద ఇంగ్లీష్ మూవీస్ యాక్టర్స్ కూడా ఆల్రెడీ మనకి తెలిసిన పీపుల్ అది అన్ని. సో అలా జరుగుతుంది. ఎలా సార్ తెలుగు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా మాట్లాడుతున్నారు? బేసిక్ ఇంట్రెస్ట్ అండి మనకి మాట్లాడడం, అంటే తెలుగు మూవీ చేయాలంటే బాగా ఇష్టం. సో అది ఆ తెలుగు లాంగ్వేజ్ తో బాగా ప్రియం. అంటే మీరు మలయాళం అక్కడ కేరళలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడుతుంది కదా మనకి, అక్కడ కూడా మాట్లాడుతున్నా. అక్కడ అంటే నా వైఫ్ యాక్చువల్లీ ఉడుపి నుంచి అండి, ఉడుపి తులు బ్రాహ్మిన్స్ అండి. అంటే వారు కూడా అంటే మనం కమ్యూనికేట్ చేసినదని తెలుగులే. వారు కూడా తెలుగు, వైఫ్ ని కూడా బాగా తెలుసు, తెలుగు బాగా తెలుసు. సో మన ఇద్దరు మాట్లాడుతుంది తెలుగే, మలయాళంతో పాటు ఎక్కువ. ఎందుకంటే టచ్ పోకుండా నేను బాగా, నాకు కూడా అప్పుడు బాగా సపోర్ట్. ఓకే, అందుకే ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు మీరు. అంటే అదే తెలుగు మాట్లాడుతుంది, పిల్లలు కూడా మాట్లాడుతుంది, పిల్లలు తెలుగు మాట్లాడుతుంది, తమిళ్, కన్నడ, తుళు అన్ని లాంగ్వేజ్ హ్యాండిల్ చేసింది పిల్లలు. సో నైస్ సార్.